హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 56 క్లాస్ 1-2కి సంబంధించి ఆల్ యాక్టివిటీస్ చూద్దామండి. వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో చాలామంది టీచర్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ డూ లైక్. స్ట్రీమ్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దాం. పిల్లలు ఈ పదాలను చదవండి. పూలు పూ పులుపు, పూలు పూలు, చుంపు పాకమిస్తే పూ, పాకము దీర్ఘమిస్తే పూ. ఈ పదాన్ని ఇప్పుడు చదవండి. కాకి రుత్వం ఇస్తే క్రు, షి కృషి, దీన్ని రుత్వం అని అంటాం. నెక్స్ట్ పిల్లలు బోర్డుపై రాస్తున్న ఈ పదాలను చదవండి. కుండ, పులుపు, నూలు, పూలు. గాకి ఋతువం ఇస్తే గృ, హాక్సున్న ప్రత్యయం గృహం. పిల్లలు ఇప్పుడు మనం ఒక ఆట ఆడుతాం. ఫ్లోర్ పై కొన్ని సర్కిల్స్లో కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం ఇలా గుర్తులను రాస్తాము. టీచర్ పులుపు అని చెప్పగానే పాక్ కొమ్ము వస్తుంది కాబట్టి కొమ్ము అనే వృత్తంలోకి జంప్ చేయాలి. నూలు అనగానే కొమ్ము దీర్ఘంలోకి జంప్ చేయాలి. గృహం అంటే ఋత్వంలోకి జంప్ చేయాలి. ఈ విధంగా ఆటనాడాలి. నెక్స్ట్ పిల్లలు ఈ కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం ఈ గుణింతపు గుర్తులను మీ వేళ్ళతో ట్రేస్ చేయండి. మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దాం. పిల్లలకి ముందుగా కొన్ని పిక్చర్స్ని ఇచ్చి వాటితో యాడ్ చేయమని చెప్పాలండి. పిల్లలు మొదటి కుండీలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 1, 2 ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత కుండీలు ఎన్ని ఉన్నాయి? ఒక ఫ్లవర్ ఉంది. మొత్తం కలిపితే 3 ఫ్లవర్స్. నెక్స్ట్ స్టోన్స్తో మొదటి స్టోన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. తర్వాత స్టోన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. ఇప్పుడు టోటల్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5. అంటే 3 + 2 = 5. నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు జంప్ ఎడిషన్ గేమ్ ఆడుదాం. నేను 1 + 2 అనగానే ఫస్ట్ 1పై జంప్ చేసి అక్కడ నుంచి ఒక 2 స్టెప్స్ ముందుకు రావాలి. 1 + 2 ఎంత అవుతుంది? 3. అదేవిధంగా 2 + 5 అనగానే ఫస్ట్ 2 అనే నెంబర్పై జంప్ చేసి అక్కడ నుండి 5 నెంబర్స్ ముందుకు జంప్ చేయాలి. 7 అనే నెంబర్పై వస్తుంది. అంటే 2 + 5 = 7. పిల్లలు 1 to 70 నెంబర్స్ని మీ నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలతో కలర్ వర్డ్స్ని చదివించాలి. పిల్లలు మొదటి కలర్ ఏంటి? రెడ్, RED రెడ్. తర్వాత కలర్ ఏంటి? బ్లూ, BLUE బ్లూ. ఈ కలర్ ఏంటి? పింక్, PINK పింక్. నెక్స్ట్ గ్రే, GREY గ్రే. నెక్స్ట్ సెంటెన్స్ రీడింగ్ అండి. పిల్లలు ఇదేమిటో చదవండి. RED రెడ్, PEN పెన్, రెడ్ పెన్ అంటే ఎరుపు రంగు పెన్ను. పిల్లలు ఇప్పుడు మనం గేమ్ ఆడుకుందాం. ఇక్కడ చూడండి 4 కలర్స్ మనం నేర్చుకునే ఉన్నాయి కదా. నేను ఇప్పుడు ఏ కలర్ నేమ్ చెప్తే మీరు ఆ కలర్ కార్డ్ని తీసుకురావాలి. ఎవరైతే ఫాస్ట్గా కరెక్ట్గా తీసుకొస్తారో వాళ్ళు విన్నర్. ఈ విధంగా 4 కలర్స్ కూడా మనం పిక్ చేసే విధంగా గేమ్ ఆడిపించాలి. నెక్స్ట్ పిల్లలు మీరు నేర్చుకున్న ఏవైనా ఒక 2 కలర్ నేమ్స్ని ఇక్కడ రాయాలి. RED రెడ్, BLUE బ్లూ. ఈ విధంగా చదువుకుంటూ రాయండి. పిల్లలు మౌంటైన్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దాం. ముందుగా ఇవి చదవండి పదాలని. పాకుమిస్తే పూ, లాకుమిస్తేలు, పాకుమిస్తే పూ, పులుపు. పాకుమ దీర్ఘమిస్తే పూ, లాకుమిస్తేలు, పూలు. కాకృత్వం ఇస్తే క్రు, షాగుడిస్తే షి కృషి. పిల్లలు ఇప్పుడు గేమ్ ఆడుకుందాం. కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం. ఈ వృత్తాలలో ఈ గుణింతపు గుర్తులు ఉన్నాయి కదా. పులుపు అనగానే కొమ్ము ఉన్న వృత్తంలోకి జంప్ చేయాలి. అదేవిధంగా నూలు, దూది ఈ విధంగా సాగతీస్తూ పలుకుతున్నవి కొమ్ము దీర్ఘంలోకి జంప్ చేయాలి. వృక్షం, గృహం అంటే మీరు ఋత్వం ఉండే గుణింతపు గుర్తున్న వృత్తంలోకి జంప్ చేయాలి. పిల్లలు
ఈ పదాలను చదవండి మరియు వీటిని మీ నోట్ పుస్తకంలో రాసుకోండి. మకుటము, దూరం, కృషి. నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి 3+2 = 5 అనే భావన కలిగించడానికి ముందుగా 3 ఫ్రూట్స్ని తర్వాత 2 ఫ్రూట్స్ని ఇచ్చి మొత్తం కౌంట్ చేయమనాలి. పిల్లలు అలా కౌంట్ చేసినప్పుడు వాళ్ళకి మొత్తం 5 ఫ్రూట్స్ వస్తాయి. అదేవిధంగా పిల్లలకి మరికొన్ని పిక్చర్స్ని చూపించాలి. పిల్లలు ఇక్కడ మొదటిగా ఎన్ని కార్స్ ఉన్నాయి? 1 2 3 4. తర్వాత ఎన్ని కార్స్ ఉన్నాయి? 1 2 3. ఇప్పుడు మొత్తం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇలా మొత్తం కలిపి కౌంట్ చేయడాన్ని మనం ఎడిషన్ అంటాము. ఎడిషన్కి ప్లస్ సింబల్తో మనం గుర్తిస్తాము. నెక్స్ట్ పిల్లలతో ఎడిషన్ జంప్ గేమ్ ఆడిపించాలండి. 1 to 20 నెంబర్స్ని ఫ్లోర్పై రాసి 4 + 13 అంటే పిల్లవాడు 4 నుండి మొదలు పెడతాడు. అక్కడ నుండి 13 బాక్సెస్ జంప్ చేసుకుంటూ వచ్చి 17 దగ్గర ఆగుతాడు. అప్పుడు ఈ విధంగా చెప్పాలి, 4 + 13 = 17 అని. నెక్స్ట్ పిల్లలు మీ నోట్బుక్లో 1 to 100 నెంబర్స్ని చదువుతూ రాయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దామండి. రీడ్ కలర్ వర్డ్స్. పిల్లలు ఈ వర్డ్స్ చదవండి. RED రెడ్, BLUE బ్లూ, PINK పింక్, GREY గ్రే. నెక్స్ట్ ఈ షార్ట్ సెంటెన్సెస్ని చదవండి. GREY గ్రే, ROCK రాక్, గ్రే రాక్. RED రెడ్, PEN పెన్, రెడ్ పెన్, BLUE బ్లూ, BAG బ్యాగ్, బ్లూ బ్యాగ్. పిల్లలు ఇప్పుడు మనం గేమ్ ఆడుకోవాలి. ఫ్లోర్పై కలర్ నేమ్స్ ఉన్నాయి కదా, నేను ఏ కలర్ చెప్తే ఆ కలర్ మీరు పిక్ చేసి తీసుకురావాలి అండ్ స్పెల్లింగ్ కూడా చదవాలి. నెక్స్ట్ పిల్లలు ఈ పదాలను చదవండి. RED రెడ్, BLUE బ్లూ, PINK పింక్. వీటిని మీ నోట్బుక్లో జాగ్రత్తగా నీట్గా రాయండి. ఇప్పుడు స్కై గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు ఈ పదాలను చదవండి. పులుపు, పూలు. నెక్స్ట్ పదం కృషి, కృషి. మరికొన్ని పదాలను చెప్పండి. కుడి, గుడి, సుఖం, ముఖం, సూది, దూది, కూర, బూర, కృతం, బృందం, కృతి, ధృతి. పిల్లలు ఇప్పుడు మనం మాట్లాడదాం. మీ టీచర్ గారు వరుసగా ఒక 3 పదాలను చెప్తారు. నూలు, పులి, వృక్షం అని. అవి చెప్పిన వరుస క్రమం బట్టి మీరు ఇక్కడ గుణింతపు గుర్తులున్న వృత్తాలలో జంప్ చేయాలి. పిల్లలు ఇక్కడ పదాలు ఉన్నాయి కదా, గీత గీసిన అక్షరాలకి మీరు కొమ్ము వస్తుందా, కొమ్ము దీర్ఘం వస్తుందా, లేదంటే ఋత్వం వస్తుందా అనేది రాయాలి. బుడగ, దూది, మృగం, చిగురు, తులం. పిల్లలు ఈ వాక్యాలను చదవండి. పూలలో సువాసన ఉంది, మా నాన్న కృషితో గెలిచారు. మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి ముందుగా కొన్ని పిక్చర్స్ని ఇచ్చి యాడ్ చేయమని చెప్తాము. పిల్లలు ఇక్కడ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. టోటల్ యాడ్ చేస్తే ఎన్ని వచ్చాయి? వెరీ గుడ్, 7. ఇలా మరికొన్ని పిక్చర్స్ని యాడ్ చేయమని చెప్పాలి. పిల్లలు ఈ పిక్చర్స్ని కూడా యాడ్ చేసి మీ టీచర్ గారికి చెప్పండి. పిల్లలతో జంపింగ్ గేమ్ ఆడిపించాలండి. 1 to 20 నెంబర్స్ని ఫ్లోర్పై వేసి మనం ఒక ఈక్వేషన్ ఇస్తే పిల్లలు జంప్ చేసుకుంటూ ఆన్సర్ చెప్తారు. ఈ విధంగా మరికొంతమంది పిల్లలతో ఈ ఆటను ఆడించాలి. నెక్స్ట్ పిల్లలు మీ నోట్బుక్లో 1 to 100 నెంబర్స్ని రాసి మీ టీచర్ గారికి చూపించండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు ఈ ఫ్రేజెస్ని చదవండి. RED రెడ్, BALL బాల్, రెడ్ బాల్. బాల్ ఏ కలర్లో ఉంది? రెడ్. నెక్స్ట్ BLUE బ్లూ, SKY స్కై, బ్లూ స్కై. స్కై ఏ కలర్లో ఉంది? బ్లూ. నెక్స్ట్ PINK పింక్,
ROSE రోజ్, పింక్ రోజ్. ఆ రోజ్ ఏ కలర్లో ఉంది? పింక్ కలర్. నెక్స్ట్ GREY గ్రే, ROCK రాక్, గ్రే రాక్. ఆ రాక్ ఏ కలర్లో ఉంది? గ్రే కలర్. ఈ సెంటెన్స్ చదవండి. RED రెడ్, PEN పెన్, రెడ్ పెన్. BLUE బ్లూ, BAG బ్యాగ్, బ్లూ బ్యాగ్. పిల్లలు ఇప్పుడు మనం గేమ్ ఆడుకుందాం. ఫ్లోర్పై 4 కలర్ నేమ్స్ ఉన్నాయి కదా, నేను ఏ కలర్ చెప్తే మీరు ఆ కలర్ కార్డ్ని పిక్ చేసి స్పెల్లింగ్ని చదవాలి. పిల్లలు ఈ పదాలను చదవండి. రెడ్, పింక్, బ్లూ, గ్రే. వీటిని మీ నోట్బుక్లో రాయండి. ఇది మన స్టూడెంట్స్ రాయవలసిన స్టూడెంట్ నోట్స్ అండి. ఇది మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ. మీకు ఈ వీడియో చాలా యూస్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు యూస్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.